ఇక్కడ కట్ చేస్తే అది కాదు, అది అయిపోతుంది కదా, అది కంప్లీట్. అది అయిపోయిన కాడి నుంచి నీ ఇది వచ్చేసరికి నువ్వు వచ్చేసరికి ఇక బ్యాక్ సైడ్కి వెళ్ళిపో. మనోడు బ్యాక్ సైడ్కి వెళ్ళిపో. బ్యాక్ సైడ్ మనోడు ఎలా ఫీల్ అవ్వాలి? కరోనా ఇలా ఇలా దిగిపోయినట్టు ఇలా కిందకి దిగిపోవాలి. సో నువ్వు బ్యాక్ సైడ్కి వచ్చేసాయి. నువ్వు బ్యాక్ సైడ్కి వచ్చేసి ఫట్ కొడేస్తే ఇంకా బ్యాక్ తగ్గలంగానే ముందు పడిపోతాడు. నువ్వు ఓకేనా? నువ్వు కొట్టంగానే మనోడు ముందు పడిపోతాడు. ముందు పడిపోయి అలా యాక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఇలా రౌండ్ తీసుకో. ఇలా సర్క్యులేషన్ తీసుకొని నువ్వు ఇటు సైడ్ గుండా వెళ్తే, సర్క్యులేషన్ తీసుకొని ఇటు సైడ్ ఉండేలా వెళ్తే అప్పుడు నువ్వు ఎంటర్ అవ్వు. ఓకేనా? అప్పుడు నువ్వు ఇలా ఎంటర్ అవ్వు. నువ్వు సర్క్యులేషన్ తీసుకున్నట్టు వెళ్ళు, నువ్వు ఇటు ఎంటర్ అవ్వు. నువ్వు ఇటు ఎంటర్ అయ్యి కాలర్ పట్టుకొని నెక్ మీద కాలర్ పట్టుకొని ఇలా పైకి లేపితే ఇలా బ్యాక్ నెక్స్ట్ పైకి లేవగానే కత్తి ఇలాగా ఉన్నావు. ఓకేనా? అప్పుడు ఇలా తీసుకొని ఇలాగని ఇలా గుద్దు, బ్యాక్ పిన్ని పెట్టి ఇలా గుద్దితే వాడు ఇలా ఇలా ఓకే. ఇలా గుత్తంలోనే ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా గుర్తు మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. ఇటు అలా గుత్తంలోనే పడిపోతాడు. క్లారిటీయా? బ్యాక్ పడిపోతాడు. పడిపోయిన తర్వాత నువ్వు పడిపోయిన తర్వాత నువ్వు వెనక్కి తీసుకెళ్ళు. మీరిద్దరూ కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోవాలి. నువ్వు ఈడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోండి. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు అంటే క్యామ్ని స్ట్రైట్గా తీసుకెళ్ళు. క్యామ్ని ట్రాక్ మీద వెళ్ళిపో. స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడి నుంచి నువ్వు ఫోకస్ ఏం చేస్తావు? జూమ్ అవుట్ చేసుకో. బ్యాక్ ఫ్రేము జూమ్ అవుట్ అవ్వాలి చేసుకో. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రేమ్లోకి తీసుకో. అర్థమైందా? అప్పుడు కటింగ్ పెట్టుకో ఫ్రేమ్లోకి తీసుకో. అప్పుడు ఫుల్ ఎంత ఫ్రేమ్ వస్తుంది. ఓకేనా? అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ తోటి పైకి లేకు. ఓకేనా? అక్కడి నుంచి నువ్వు పైకి లేసేసి ఇలా అలా పైకి లేసేసి ఓకేనా? అక్కడి నుంచి నువ్వు చేసేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నీ వర్షన్ అనేది నువ్వు స్టార్ట్ చేయి. చేసి పెట్టేస్తే అలా అనగానే కత్తి వస్తుంది. అనేసి